సమయానికి మనము దేవుని మందిరములో పార్టిసిపేట్ చేయం. సంఘములో బాధ్యత ఉండదు, సంఘం పట్ల బాధ్యత ఉండదు, సేవకురాల పట్ల సేవకుడి పట్ల బాధ్యత ఉండదు. క్షేమమును విచారించము, సంఘం యొక్క క్షేమమును. మన విశ్వాసులమా? మనము విశ్వాసులమా? సంఘం పట్ల బాధ్యత మనకుందా? సంఘములో ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకుంటూ ఉన్నా? ఒక ఫ్యాన్ తిరగడం లేదు అనుకోండి, అమ్మో నాకెందుకు అని అనుకుంటున్నావా? లేదా ఆ ఫ్యాన్ తిరగడం లేదని దాని విషయమే బాధ్యత తీసుకుని నేను బాగు చేపిస్తానండి, లేదంటే నీవే ఒక ఎలక్ట్రీషియన్ తెప్పించి ఈ ఫ్యాన్ బాగు చేయని నీ ధనాన్ని నువ్వు వెచ్చించగలుగుతావా? దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ ఫ్యాన్ తిరగడం లేదు కదా, నేను నిరీక్షణ గారికి నేను చూస్తూ ఉన్నాను, ఈ టైంలో ఏం చేస్తుందా అని దేవుడు చూడవచ్చు. గాడ్ విల్ టెస్ట్ యూ, గాడ్ విల్ టెస్ట్ us. హల్లెలూయా. నీ గుప్పిళ్ళు ఇప్పడానికి ఎప్పుడైతే నువ్వు ముందుకు అడుగులు వేస్తావో దేవుడు నీ జీవితంలో ఆయన గుప్పిళ్ళు ఇప్పుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఎంత కాలము నీవు బిగపెట్టి ఉంటావో నీ జీవితంలో నీవు సమకూర్పు చూడలేవు, అభివృద్ధి చూడలేవు, ఆశీర్వాదాలు చూడలేవు. మాటలు చూస్తే కోతలు కోస్తాం మనం, కానీ దేవుడికి ఇచ్చే విషయానికి వచ్చేసరికి మనము విఫలమైపోతూ ఉన్నాం. నా జీవితంలో ఆర్థిక సమృద్ధి కలగాలండి, మేలు కలగాలండి, అద్భుతం జరగాలండి, నా పరిస్థితులు మారాలండి, కానీ నీ బ్రతుకు మార్చుకోవడం లేదు, దేవునికి ఇష్టకరంగా మార్చుకోవడం లేదు, దేవునికి యోగ్యంగా మార్చుకోవడం, ఆయనకు ప్రీతికరంగా మనం మార్చుకోవడం లేదు మన జీవితాలను. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ విశ్వాసమునకు కలిగి పరీక్ష అంటూ ఉన్నాడు. దేవుడు ఆయా విషయాల దేవుడు పరీక్షిస్తాడు. నీ దశమ భాగములు దేవునికి ఇస్తూ ఉన్నావా? సమయానికి దేవుని మందిరానికి వస్తూ ఉన్నావా? ఎన్ని మాటలు చెప్తామని మనం సమయానికి మాత్రం సంఘానికి రాం. 10 గంటల చర్చ అంటే 11 గంటలకు వస్తాం.